ఇక ఇప్పటి నుంచి మీ కంప్యూటర్లో కానీ మీ స్మార్ట్ ఫోన్లో కానీ మీరు పర్సనల్ అనుకుంటున్న డేటా మీకు పర్సనల్ కాదు. సో కొన్ని నిఘా సంస్థలతో పాటు పోలీసులు కూడా ఈ సమాచారాన్ని సేకరించే అవకాశం కల్పించింది. ఈ సమాచారాన్ని అత్యవసర పరిస్థితుల్లో సేకరించవచ్చు అంటూ హోంశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ప్రధానంగా మన రాజ్యాంగం ప్రాథమిక బేసిక్ స్ట్రక్చర్కే ఇది తూట్లు పొడిచే అంశమని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఈ అంశాలపైన ఇవాళ మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి సైబర్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు స్టూడియోలో ఉన్నారు. వెంకటేష్ గౌడ్ గారు ఉన్నారు, అడ్వకేట్ ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ జనరల్ సెక్రటరీ హైదరాబాద్ నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో డాక్టర్ గంగాధర్ ఉన్నారు కాంగ్రెస్ నుంచి అంశాలపై చర్చించడానికి. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత అంశాలపై చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే చర్చకు తిరిగి స్వాగతం. నల్మోతు శ్రీధర్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. ముందుగా సో ప్రధానంగా ఈ ఆర్డినెన్స్ జారీ చేయడానికి, ఉత్తర్వులు జారీ చేయడానికి ప్రధానమైన కారణం సైబర్ క్రైమ్ పెరిగిపోతోంది. ఈ కారణంగానే ఇలాంటి ఒక ఆర్డర్ ని పాస్ చేయాల్సి వస్తుందని హోంశాఖ ప్రధానంగా చెప్పింది. సో నిజంగా సైబర్ క్రైమ్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ దుష్ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం. అంటే యాక్చువల్గా 2009 నుంచి ఆల్రెడీ జరుగుతున్న యాక్టివిటీ అనేది. అంటే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు లీగలైజ్ చేస్తూ ఉన్నారు. ఎవరిదైనా కానీ ఒక క్రిమినల్ యాక్టివిటీ ఉంటే, ఎవరైనా టెర్రరిస్టు యాక్టివిటీ చేస్తున్నారు, ఇద్దరు వ్యక్తుల మధ్య వాట్సాప్ ద్వారా కానీ ఇంకొక సందర్భంలో కానీ కమ్యూనికేషన్ జరుగుతుంది అనుకుంటే కనుక వాళ్ళ డివైస్ని, వాళ్ళ ఫోన్ని, అలాగే సిస్టంలో ఏదన్నా కానీ వాళ్ళు రికార్డ్స్ అంటే తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఏదన్నా వాళ్ళ రికార్డ్స్ కానీ మెటీరియల్ కానీ వాళ్ళు హార్డ్ డిస్క్లో కానీ సిస్టంలో కానీ స్టోర్ చేసుకొని ఉంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏదైనా కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ తగ్గించి సిబిఐ తగ్గించేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తగ్గించేసి రకరకాల వీళ్ళంతా ఇన్వెస్టిగేషన్లో పార్ట్గా వచ్చేటప్పటికి వాటిని సీజ్ చేయడం, హార్డ్ డిస్క్ని సీజ్ చేయడం, వాటిలో డేటాను రిట్రీవ్ చేయడం కావచ్చు. ఏది ఆఫ్లైన్లో అయితే, ఆన్లైన్లో ఆన్లైన్ కమ్యూనికేషన్ అయితే కనుక ఆ రెండు డివైజెస్ మధ్య వెబ్ సర్వర్స్ ద్వారా కావచ్చు, లేకపోతే అప్లికేషన్స్ ద్వారా కావచ్చు ట్రాన్స్మిట్ అయ్యే డేటా మొత్తాన్ని మానిటర్ చేసేసి దాన్ని చేయడం అనేది 2009 నుంచి అంటే గత 9 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. తాజాగా వచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం వచ్చేటప్పటికి ఐటీ యాక్ట్ 2000లో 69(1) ప్రకారం దీన్ని లీగలైజ్ చేస్తున్నారు. అంటే ఇప్పటివరకు వాస్తవంగా క్రిమినల్కి వచ్చేటప్పటికి మా పర్టికులర్ డివైస్ ని వీళ్ళు చేస్తున్నారు అన్న విషయాన్ని వాళ్ళు లీగల్గా కేసు ఫైల్ చేస్తే కనుక డెఫినెట్ గా అది వీగిపోయి ఏది వ్యతిరేకంగా వచ్చి ఉండేది. సో దీన్ని ఇప్పుడు లీగలైజ్ చేస్తున్నారు. ఎవరైనా అనుమానం ఉంటే దేశం యొక్క ఇంటిగ్రిటీకి, దేశ సమగ్రత కావచ్చు, లేకపోతే రకరకాల ఇష్యూస్ లో మనకి నిషేధితమైన అవి ఉంటాయి చూసారా, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు కావచ్చు, ఇలాంటి వాటిలో ఎవరైనా కానీ టెక్నాలజీని వాడుతూ ఉంటే కనుక ఆ టెక్నాలజీ మీడియంస్గా ఉన్న డివైజెస్ని ఆ కమ్యూనికేషన్ మొత్తాన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఐఎస్పీస్ ద్వారా కావచ్చు, లేకపోతే వాట్సాప్ లాంటి ఆర్గనైజేషన్స్, అప్లికేషన్ డెవలపర్స్ ద్వారా కావచ్చు మానిటర్ చేసేది. ఇక్కడ 3 క్లాజెస్ ఇచ్చి ఉన్నారు. ఒకటి వచ్చేటప్పటికి మనకి మానిటర్ చేయడం ఒకటే, అలాగే డీక్రిప్ట్ చేయడం ఒకటే, ఇంటర్సెప్ట్ చేయడం ఒకటే. ఇంటర్సెప్ట్ ఇన్ ది సెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఏదో వాట్సాప్లో ఏదో మాట్లాడుకుంటున్నాం, మన ఇద్దరం తీవ్రవాదం అనుకున్నాం. సో మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ స్టాప్ చేసే అవకాశం అనేది ఈ తాజాగా వచ్చిన ఆర్డినెన్స్ ద్వారా ఉంటుంది. ఇంటర్సెప్ట్ చేయడం అనేది, లేదా ఆ కమ్యూనికేషన్ లో చొరపడేసి దాన్ని ఆల్టర్ చేయడం కావచ్చు, లేకపోతే కనుక ఇంకా ఏదైనా చేయడం స్కోప్ ఉంటుంది. సెకండ్ అది మానిటర్ చేయడం. మానిటర్ చేయడం అంటే కనుక వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో సైలెంట్ గా మానిటర్ చేయడం అనేది టెలిఫోన్ ట్యాపింగ్ లాగా ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. మూడోది డీక్రిప్ట్ చేయడం. అంటే ఈ రోజు ఎక్కువ డివైజెస్ వాట్సాప్ ద్వారా కానీ, లైన్ మెసెంజర్ ద్వారా కానీ, ఇంకా ఏదైనా కానీ, అలాగే ఫేస్బుక్ మెసెంజర్, ఇలాంటి వాటిలో ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది వాడుతూ ఉన్నారు. అంటే నేను మీకు ఒక మెసేజ్ పంపించిన మీరు బాగున్నారని నేను ఎగ్జాంపుల్ గా పంపిస్తే కనుక మీరు బాగున్నారని డైరెక్ట్ గా ప్లెయిన్ టెక్స్ట్ గా మీ దగ్గరికి రీచ్ అవ్వరు. ఫస్ట్ నా డివైస్ లో అది ఎన్క్రిప్ట్ అయిపోయేసి ఎన్క్రిప్టెడ్ డేటా ఇప్పుడు 1 2 3 4 లేకపోతే ABCD ఇలా మారిపోయేసి మీ దగ్గరికి వచ్చిన తర్వాత దానికి ఒక ప్రైవేట్ కీ ఉండేసి అప్పుడు డీక్రిప్ట్ అవుతుంది. అప్పుడు మాత్రమే మీరు రీచ్ చేయగలుగుతారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటివరకు ఈ రెండింటికి నా దగ్గర నుంచి మీ దగ్గరికి వచ్చే మధ్య ఎవరైనా ప్యాకెట్ స్నిప్పర్స్ వాడటం ద్వారా కావచ్చు, ఇంకా రకరకాల పద్ధతుల్లో డేటాను స్టీల్ చేసే అవకాశం అనేది ఉండదు. సో ఇలాగ ఒక డేటా ఎక్కడైనా స్టోర్ అయ్యి ఉంటే కనుక ఎన్క్రిప్టెడ్ డేటా ఉన్నా కూడా దాన్ని డీక్రిప్ట్ చేసే అధికారం అనేది వీళ్ళకి ఇచ్చున్నారు. సో డీక్రిప్ట్ అనేది ప్రాక్టికల్ గా అవుతుందా లేదా అన్నది అది మళ్ళీ సెకండరీ థింగ్. ఎందుకంటే ఈ రోజు వాట్సాప్ లాంటి వీటిలో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లో 256 బిట్ ఎన్క్రిప్షన్ వాడుతున్నారు. ఎగ్జాంపుల్ గా నేను వాట్సాప్ ద్వారా పంపించే ఒక మెసేజ్ మీకు దాన్ని డీక్రిప్ట్ చేయాలంటే గనక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి ఇప్పుడు కూడా ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఛాలెంజింగ్ గా ఉంది.
అంటే వీళ్ళిద్దరు వాట్సాప్ లో ఏం మాట్లాడుకున్నారు అన్నదాన్ని డీక్రిప్ట్ చేయడం అనేది పాసిబుల్ కాదు. ఓకే. తాజాగా ఒక వెసులుబాటు వచ్చింది, దాని గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను. సో కొంతవరకు ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు. వీటన్నిటిని మనం గమనిస్తే కనుక ఒక వ్యక్తికి అంటే ఒక ఏదైనా టిపికల్ కేసు వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులకు సంబంధించి కమ్యూనికేషన్ కావచ్చు, ఒక వ్యక్తికి సంబంధించిన అతని దగ్గర ఉండే డిజిటల్ ఎవిడెన్సెస్ కావచ్చు సేకరించడం కోసం కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి మాత్రమే మనకి ఇది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని క్లారిఫికేషన్ ఇస్తాను. ఇది వ్యక్తులకు సంబంధించి దేశంలో ఉన్న పౌరులందరికి సంబంధించిన డేటాని మానిటర్ చేయడం అనేది కాదు. ఒక చైనా తరహాలోనో లేకపోతే గనక యుఎస్ తరహాలోనో, యుఎస్ లో కూడా ఎన్ఎస్ఏ ఉంటుంది ఎగ్జాంపుల్ గా. ఎన్ఎస్ఏ యుఎస్ పౌరులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది పౌరుల డిజిటల్ డేటా అంతా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. అలాగే భారత ప్రభుత్వం చేయట్లేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గమనించాలి. మన వ్యక్తుల యొక్క డేటాకి భద్రత ఏమాత్రం విఘాతం కలగదు. ఓన్లీ ఏదైనా స్పెషల్ కేసెస్ లో ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ గా మాత్రమే జరుగుతుంది. కానీ ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ గా అందరిని తీసుకుంటారా లేకపోతే వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని తీసుకుంటారా, ఇదంతా ఇక డిస్క్రిమినేషన్. రైట్ ప్రేమేందర్ రెడ్డి గారు, సో ప్రధానంగా ఈ ఉత్తర్వులకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. సో పూర్తిగా సైబర్ క్రైమ్ ని అడ్డుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. శ్రీధర్ గారు చెప్పిన కొన్ని అంశాలు కూడా పూర్తిగా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ తమ పరిధి దాటి వ్యవహరిస్తే సో ఏ సంస్థలైనా కూడా ఆఖరికి వ్యక్తులతోనే స్టార్ట్ అవుతుంది. సో ఇవి పక్కదోర పట్టే అవకాశం లేదా? అది మరింత నష్టం కదా దేశానికి. ఒకటి మేడం, మనకు ఉపయోగపడే వాటిని వేటినైనా మిస్యూజ్ చేస్తే ఎప్పుడైనా సమాజానికి కానీ వ్యక్తులకు కానీ ఇబ్బందే. కానీ అట్లా ప్రతి చోట మనం భయపడవలసిన అవసరం లేదు. ఒక భయానకమైన వాతావరణం సృష్టించవలసిన అవసరం లేదు. ఏమో జరిగిపోతుంది, ఏమో అయిపోతుంది. 130 కోట్ల మంది దేశంలో ఎందుకు మిగతా వాళ్ళందరినీ ఇచ్చేస్తారు? గవర్నమెంట్కి పని లేదా? లేకపోతే ఇప్పుడు ఏవైతే ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళు ప్రతిపక్షాలే ఉంటాయి అంటున్నారు. ప్రతిపక్షాలే గనక ఇని ఉంటే ఇప్పుడు ఢిల్లీలో ఏం జరిగింది, మొన్న రాజస్థాన్లో ఏం జరిగింది, మధ్యప్రదేశ్లో ఏం జరిగింది, మిగతా చోట్ల ఏం జరిగింది, ఎందుకు అవన్నీ చేస్తారు? ఇదొక మనం భయానకమైన వాతావరణం సృష్టించడమే. ఇప్పుడు పోలీసుల దగ్గర తుపాకులు ఉంటే వాళ్ళు అందరిని కాల్ చేస్తారు అంటే కాల్ చేయడానికి అవకాశం ఉంది, కానీ కాల్ చేస్తున్నారా? అట్లా జరుగుతున్నదా? అట్లేమైనా ఎవరి పట్ల జరిగినప్పుడు మళ్ళీ వెంటనే రకరకాల చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవి కూడా అంతే. దీన్ని మనం తప్పక దేశ భద్రత దృష్ట్యా ఇవాళ చాలా సమాజంలో పెచ్చరిల్లిపోతున్నాయి. అనేక మంది యొక్క పర్సనల్ కంప్యూటర్స్ యొక్క వివరాలను దొంగిలించి దొంగలు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు తీసేసుకుంటున్నారు. తర్వాత రకరకాల యొక్క వీడియోస్ తీస్తున్నారు పర్సనల్ వాళ్ళవి. తర్వాత ఎన్నో రకాలైన యొక్క ఇబ్బందులకు గురి చేసే యొక్క ప్రయత్నం చేస్తున్నారు. వాటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సైబర్ నేరాలను అరికట్టడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదనే యొక్క లైన్ లో మాత్రమే ఆలోచించాలి. ప్రతిదీ పౌరుల యొక్క స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. ఇది ప్రతిపక్షాల యొక్క దీన్ని ఇబ్బంది పెట్టడం కోసమని ఇది ఒక రకంగా నేను చెప్పాలంటే డిమానిటైజేషన్ దగ్గర నుంచి జీఎస్టీ దగ్గర నుంచి ప్రతిదీ ఒక వ్యతిరేక ప్రచారం చేయడంలో భాగంగానే మాట్లాడుతున్నారు తప్పితే మరొకటి కాదు. అట్లా చేసినప్పుడు అప్పీలేట్ అథారిటీస్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మనం ఇప్పుడు ఆధార్ విషయంలో కోర్టుకు వెళ్లారు. ఆధార్ విషయంలో కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, వేటికైతే ఇంపార్టెంట్ ప్యాను లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఇటువంటి వాటికి అవసరం, మిగతా అన్నిట్లో యూజ్ చేయొద్దని. అదేవిధంగా అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వీటి విషయంలో కూడా అట్లే ఉంటుంది. ఆ లోపల ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పారు, చాలా బాగా చెప్పారు వారు. ఎందుకంటే అట్లా ఉపయోగించే అవకాశాలు అనేది చాలా తక్కువ. మనం దాన్ని ప్రతిదీ నెగటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల యొక్క భద్రత కూడా అవసరం, ప్రజలను మనం కాపాడడం అవసరం. అనేక రకాల టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గతంలో ఒక్క విషయం, గతంలో దేశంలో ఎన్నో బాంబు పేలులు జరిగినాయి, ఎంతో మంది చనిపోయినారు. మన హైదరాబాద్ లో కూడా బాంబు పేలులు జరిగినాయి. ఇప్పుడు జరగకుండా అరికడుతున్నది కదా ప్రభుత్వం. ఎలా అరికడుతుంది అనేది కూడా ఆలోచించాలి మనం. ఆ యొక్క నేరస్తుల గాని లేకపోతే టెర్రరిస్టుల యొక్క విషయాలను ముందు ఇంటెలిజెన్స్ పసిగట్టడం వల్ల ఇవాళ వాటిని ఆపుతున్నారు. చాలా చోట్ల ఢిల్లీలో కూడా మిగతా చోట్ల అనేక సందర్భాల్లో జరగబోయే యొక్క అకృత్యాలను ఆపారు. ఆ విధంగా మనం తీసుకుంటే బాగుంటదని తప్పక విశ్వాసం ఉంచాలి ప్రభుత్వం పైన. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, వ్యక్తులు అనేవాళ్ళు, అధికారులు అనేవాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏదో చేస్తారనేది మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అందరి పట్ల నమ్మకం అనేది సమాజంలో ముఖ్యం, దేశంలో ముఖ్యం. నమ్మకం ఉంచి చేయాలి. ఎక్కడైనా ఇబ్బందులు జరిగినప్పుడు తప్పక కఠిన చర్యలు తీసుకోవాలి. దానికోసం మనం అందరం
ఇటు మీడియా కానీ లేకపోతే ప్రతిపక్షాలు కానీ రాజకీయ పార్టీలు కానీ అనేక స్వచ్ఛంద సంస్థల్ని అప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తప్పక మనం ప్రశ్నిద్దాం. రైట్. డాక్టర్ గంగాధర్ గారు, ఈ రోజు కూడా రాజ్యసభలో ఈ అంశం కోసం చర్చ జరిగింది. ఆజాద్ కూడా మాట్లాడుతూ ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అంటూ కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. కానీ ఒక పక్క దేశ భద్రత, సో కొంతకాలంగా మనం ప్రశాంతంగా ఉంటున్నామంటే దాని టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించడం కూడా కారణం. ఒక పక్క దేశ భద్రత, మరోవైపు సైబర్ క్రైమ్ పెరిగిపోతున్న సమయంలో ఇలాంటి చట్టాలు చాలా ముఖ్యమని బీజేపీ చెప్తోంది. ఏం చెప్తారు? నమస్కారం అండి. ఇది ఖచ్చితంగా రైట్ టు ప్రైవసీకి భంగకరం. రైట్ టు ప్రైవసీ ఈజ్ ద ఫండమెంటల్ రైట్. రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు చాలా విస్పష్టంగా చెప్పింది ఆధార్ కేసులో. ఈ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడం, మానిటర్ చేయటం, ఇవన్నీ కూడా ప్రైవసీకి భంగం కలిగిస్తాయి అని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ ఎలా అయిందంటే రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీని గురించి మనం నిర్వచించుకునేటప్పుడు రైట్ టు ప్రైవసీ కూడా దాంట్లో భాగంగా వస్తుంది. చాలా కాలంగా దీని మీద చర్చ జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. రైట్ టు ప్రైవసీని ఫండమెంటల్ రైట్గా కాన్స్టిట్యూషన్లో పెట్టుకున్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ టెక్నికల్ విషయాలు చర్చించడం కాదండి, డీక్రిప్షన్ చేయటం సాధ్యం అవుతుందా కాదా, ఇది చాలా స్పష్టంగా 10 నిఘా సంస్థలకి ఢిల్లీ పోలీస్ కమిషనర్ తోటి సహా 10th పర్సన్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ అండి, ఢిల్లీ పోలీస్ కమిషనర్ తోటి సహా మానిటర్ చేయడానికి, ఇంటర్సెప్ట్ చేయడానికి, డీక్రిప్షన్ చేయడానికి ఏ కంప్యూటర్ అయినా సరే, దేశంలో ఎవరి కంప్యూటర్ అయినా సరే, ఏ కంప్యూటర్ అయినా సరే ఈ మానిటర్ చేయడానికి, డీక్రిప్షన్ చేయడానికి అధికారాలు ఇచ్చింది. ఇది చాలా దుర్వినియోగం చేసేదానికి అవకాశం ఉన్నటువంటి అధికారాలు. ఇది దురుద్దేశపూర్వకంగా తీసుకొచ్చినటువంటి చట్టం మాత్రమే, ఈ జీవో మాత్రమే. ఆర్డర్స్ ఇవి చెప్పారు. శ్రీధర్ గారు చెప్పారు. శ్రీధర్ గారు ఏమంటారంటే చైనాలో లాగానో అమెరికాలో లాగానో ఎన్ప్లాగ్ గా మొత్తంగా మానిటర్ చేయడానికి సాధ్యపడదు అని అంటున్నారు. ఎందుకు సాధ్యపడదు? సాధ్యపడుతుంది. ఇప్పుడు అటువంటి ఆటోక్రటిక్ ప్రభుత్వమే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళకి అందరి ఇళ్లలోకి తొంగి చూసేటటువంటి లక్షణం ఉంది కాబట్టి ఎవరేం చేస్తున్నారు వాళ్ళని మానిటర్ చేయటం, కంట్రోల్ చేయటం, ఎవరన్నా మాట్లాడితే నోరు నొక్కేయటం. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఒక మీరు చెప్పిన పాయింట్ ఒకటే డిఫర్ అవుతున్నా సార్. ఒక్క నిమిషం సార్, దయచేసి సార్ మీరే మాట్లాడుతున్నారు కానీ జస్ట్ ఒక పాయింట్ ఒకసారి కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి ఒక పాయింట్ అడుగుతాను. ఇక్కడ బేసికల్ గా వచ్చేటప్పటికే మనం దీన్ని ఈ ఆర్డినెన్స్ ని అర్థం చేసుకునే విధానంలో ఒక తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. అంటే నేను పొలిటికల్ థింగ్స్, నేను టెక్నాలజీ గురించి ప్లస్ ఏది జరగబోతుంది అన్న దాని గురించి, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది దాని గురించి స్టడీ చేసిన తర్వాత మాట్లాడుతున్నాను. యాక్చువల్ గా ఏది పొలిటికల్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ నాకు అవసరం లేని థింగ్స్. ఇక్కడ జనరల్ గా చూస్తే ఏంటంటే ఈ చట్టాన్ని మనం అనుకుంటున్నట్లుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి సిస్టమ్స్ని లేదా ఫోన్స్ని మానిటర్ చేస్తారా అన్నది అపోహ. అసలు ఇక్కడ దీని ఇంప్లిమెంటేషన్ ఈ 10 ఆర్గనైజేషన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ హోంశాఖకు సంబంధించిన సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకురావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ కానీ నా కంప్యూటర్ కానీ ఈ 10 ఆర్గనైజేషన్స్ మానిటర్ చేయాలంటే కనుక 100% వాళ్ళు అప్పటికప్పుడు డిసైడ్ అయ్యేసి వాళ్ళు కూర్చొని ఇతని మీద మానిటర్ చేద్దామని చెప్పేసి అనుకుంటే సరిపోదు. కంపల్సరీ హోంశాఖ సెక్రటరీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకురావాలి. సెకండ్ థింగ్ వచ్చేటప్పటికే స్టేట్ లెవెల్లో వచ్చి స్టేట్ హోంశాఖ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. సాధ్యం కాదు అంటున్నారు. కానీ ఇప్పుడు మనం చూడొచ్చు ఇంటర్సెప్షన్ విషయంలో కొన్ని నిజంగానే ఏమన్నా నష్టం జరిగే అవకాశాలుంటే ఆ చాట్ లోకి ఎంటర్ అయి కూడా దాన్ని పూర్తిగా ఆపే ప్రయత్నం కూడా చేయొచ్చు అంటున్నారు. ఇది నిజంగానే ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో అవసరం కాదంటారు గంగాధర్ గారు? శ్రీధర్ గారు చెప్పండి సార్. మేడం ఒక నిమిషం ప్రేమేంద్ర గారు, గంగాధర్ గారు మాట్లాడండి. శ్రీధర్ గారు ఒక విషయం చెప్తున్నారు. చెప్పండి సార్. శ్రీధర్ గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళంతటి వాళ్ళు చేయటం సాధ్యం కాదు, హోమ్ సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకురావాలని. ఆ పర్మిషన్ అవసరం లేకుండానే ఇప్పుడు ఈ ఆర్డర్ ఇచ్చినారు 10 సంస్థలకి. ఈ 10 సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అటువంటి పర్మిషన్ అవసరం లేకుండానే డైరెక్ట్ గా వాళ్ళంతటి వాళ్ళు ఎవరి మీదైనా కూడా నిఘా ఏర్పాటు చేసే అవకాశం, ఇంటర్సెప్షన్ చేసే అవకాశం, మానిటరింగ్ చేసే అవకాశం, డీక్రిప్షన్ చేసే అవకాశం ఉన్నది. ఇది ఈ ఆర్డర్
అదే కలిగిస్తా ఉంది. కాబట్టి ఎన్ బ్లాక్ గా కూడా మానిటర్ చేసేదానికి అవకాశం ఉంది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ ప్రజల స్వేచ్ఛకి భంగం కలిగిస్తూ ఉంది. అట్లాగే జర్నలిస్టుల స్వేచ్ఛకు కూడా భంగం కలిగిస్తూ ఉంది. మణిపూర్లో ఒక జర్నలిస్టు ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టినందుకు, బీజేపీ ముఖ్యమంత్రిని విమర్శిస్తూ ఫేస్బుక్ పోస్ట్ పెట్టినందుకు క్రిటికల్గా, అది కూడా అబ్యూజింగ్గా ఏం లేదు, పెట్టినందుకు ఆయన్ని అరెస్ట్ చేయటమే కాకుండా ఇవాళ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద జైల్లో పెట్టారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి, ఇటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి, అసలు ఎమర్జెన్సీలో కూడా ఇలాంటి పరిస్థితి లేదండి. ఎమర్జెన్సీలో కూడా ఇటువంటి స్థాయిలో, ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున మానిటర్ చేయడానికి అవకాశం లేదు. ఇవాళ టెక్నాలజీ, పెరిగిన టెక్నాలజీ, నిజమే పెరిగిన టెక్నాలజీని మంచికి ఉపయోగించుకోవాలా. ఇవాళ ప్రభుత్వాలు అధికారంలో మంచిది కాకపోతే, అధికారంలో ఉన్న ప్రభుత్వం యాంటీ పీపుల్ అయితే, అధికారంలో ఉన్న ప్రభుత్వం అన్డెమోక్రటిక్ అయితే, యాంటీ డెమోక్రటిక్ అయితే, ప్రజా వ్యతిరేకమైనటువంటి దుశ్చర్యలకి ఈ టెక్నాలజీని ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంది. అది జరుగుతున్నది ఇప్పుడు. ఈ ఆర్డర్ ద్వారా జరగబోయేది అదే. రైట్ వెంకటేష్ గారు, సో శ్రీధర్ గారు చెప్పిన ఒక ప్రధానమైన పాయింట్, ఆల్రెడీ ఇంపార్టెంట్ కేసెస్ లో ఇప్పటికే 2009 నుంచి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాలు చూస్తోంది. సో ఏమైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నప్పుడు తప్పకుండా దానికి సంబంధించిన సమాచారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ కొత్త దీని వల్ల సో పూర్తిగా లీగల్ శాండిటీ, ఎవరైనా దాన్ని క్వశ్చన్ చేస్తే అది కోర్టులో దానికి లీగల్ శాండిటీ లేకుండా పోయే అవకాశం ఉందంటున్నారు. ప్రధానంగా శ్రీధర్ గారు చెప్పినట్టు, ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పినట్టు, లీగల్ శాంటిటీ విషయానికి వచ్చినప్పుడు ఆల్రెడీ యాక్ట్లో ఒకటి ఖచ్చితంగా ఉంది. ఎప్పుడైతే ఒక ఎఫ్ఐఆర్ చేయబడుతుందో, లేకుంటే ఒకరి మీద అభియోగం వచ్చి కేసు పెట్టబడుతుందో, పోలీస్ వారి గారికి కానీ సైబర్ డిపార్ట్మెంట్కి కానీ వెళ్ళి ఆ యొక్క మొబైల్ అనుకోండి, కంప్యూటర్ అనుకోండి, శోధించే అవకాశం ఉంది. అది శోధించి డీకోడ్ చేసి వాళ్ళకి కావాల్సిన సమాచారం తీసుకొని అది కోర్టు వారి ముందర పెట్టి వాళ్ళని కోర్టుకు పంపించి శిక్ష చేసే అవకాశం ఉంది. ఇందాక మన ప్రొఫెసర్ గారు చెప్పినట్టు గెజిట్ ఏదైతే ఇవ్వడం జరిగిందో, గెజిట్లో క్లియర్గా ఈ 10 సంస్థలకి వీరు ఏ సమయంలో ఎలాగైనా ఇంటర్ఫియర్ కావచ్చు అనేది ఆ గెజిట్ యొక్క సారాంశం. ఎస్, ఆ గెజిట్ సారాంశం ఏంటి? ఎవరి సంబంధం లేకుండా, ఇప్పుడు సార్ అన్నట్టు, శ్రీధర్ గారు అన్నట్టు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి యొక్క అనుమతి కావాలి, రాష్ట్రంలో హోమ్ డిపార్ట్మెంట్ కానీ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ పర్మిషన్ ఉండాలి. ఆ పర్మిషన్ ఉంటేనే వారు సంబంధిత కంప్యూటర్ మీద కానీ మొబైల్ మీద కానీ వాడు దాడి అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉండేది. ఇది బిఫోర్ దిస్ యాక్ట్ వాట్ వాజ్ ది అనౌన్స్మెంట్ డన్ బై టుడే. అయితే ఈ సెక్షన్ 169 సబ్ క్లాస్ 1 యాక్ట్ 2000 ఐటీ యాక్ట్ ప్రకారం ఏదైతే గెజిట్ ఇచ్చారో ఆ గెజిట్ ప్రకారం, అదేదో సినిమాలో చెప్పినట్టు, సినిమాలో ఆ మహేష్ బాబు ఏదో ఒక సినిమా పెట్టేసి ఆయన అన్ని పర్సనల్ గా చూసేసి వీళ్ళు ఇలా చేయబోతున్నారు, వాళ్ళు అలా చేయబోతున్నారు, అది జరగబోతుంది, అలా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 19 వాట్ వాజ్ సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఆధార్ కేసులో కూడా చెప్పింది. ఇలాక ప్రేమేందర్ రెడ్డి గారు చెప్తూ ఆధార్ అనేది కొన్ని అంశాలకే సంబంధించింది, అది అన్నిటికీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఆయన అన్నారు. బట్ ఈ రోజు ఆధార్ లేకుండా అసలు ఏమైనా జరుగుతుందండి? దో సుప్రీంకోర్టు స్టేటెడ్, సుప్రీంకోర్టు చెప్పింది, అమెండ్మెంట్ చేయాల్సింది, దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత ఎవరు? మన గెజిట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా ఐటీ యాక్ట్ లో 2 లైన్స్ నేను చదువుతాను. చెప్పండి. ఏ సందర్భంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్న రెగ్యులేషన్స్ లో ఉంది, ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సావర్నిటీ ఆర్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, డిఫెన్స్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ది ఫారిన్ స్టేట్స్ ఆర్ పబ్లిక్ ఆర్డర్. అంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి తగ్గట్టుగా ఐటీ యాక్ట్ లో రెగ్యులేషన్ ఉంది. సో మన గెజిట్ ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇదంతా డిస్కషన్ చేస్తున్నాం. ఇక ఐటీ యాక్ట్ లో స్పెసిఫిక్ గా ఈ కండిషన్స్ లో మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉందన్నదే పేర్కొనబడి ఉంది. సో ఈ రెండింటి కాంటెక్స్ట్ లో మనం డిస్కస్ చేస్తే కనుక పరిపూర్ణత వస్తుందని చెప్పేసి ఐటీ యాక్ట్ 69(1) లో ఉన్న 69(1) కి ఒకవేళ యాక్ట్ లో ఉన్నప్పుడు మీరు అన్నట్టు శ్రీధర్ గారు, యాక్ట్ లో ఆల్రెడీ పొందుపరుచున్నది ఇలా చేయాలి, ఇలా చేయకూడదని. వాట్ వాజ్ ద నీడ్ టు గివ్ ఎ గెజిట్? వాట్ వాజ్ ద నీడ్? ఇప్పుడు గెజిట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు యాక్ట్ ఉంది, చట్ట ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ ఇది చెప్తుంది, కాన్స్టిట్యూషన్ ఇది చెప్తుంది. కాబట్టి సార్ అదే ప్రేమేంద్ర గారు, నేను వస్తున్నాను మీ దగ్గరికి. మీరు నేను చెప్పింది ప్రభుత్వాలు, నేను
కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పట్లేదు. ఒక అంశం కోర్టు వారు వెలువరిచిన తర్వాత అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ఏ ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రం దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలే రాష్ట్ర ప్రభుత్వాలు అనుకోండి, 9 మంది న్యాయమూర్తులకు కూడిన ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది ఆధార్కు సంబంధించిన అంశంలో. ఏ ప్రభుత్వాలు ఈ రోజు అమలు పరుస్తున్నాయి చెప్పండి మీరు. మీరు ప్రతిదానికి కంప్యూటర్ బిల్లుకి, ఇంటర్నెట్కి, ఫోటో ఐడి కార్డుకి, లాస్ట్కి మన ఏమంటారు రైల్వే టికెట్ తీసుకుందామన్నా కూడా కంపల్సరీ యూ నీడ్ ఆధార్. ఆధార్ లేకుండా ఏం జరుగుతుంది? ఆధార్ నెంబర్ కూడా ఏమి ఇస్తున్నారు మీరు? ఇప్పుడు అందులో స్పెసిఫికేషన్స్ ఇచ్చారు, ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించో పాన్కి సంబంధించో అవిటికే ఇవ్వాలని చెప్పి. ఆధార్ ఇవ్వకుండా లబ్ధిదారులు కూడా లబ్ధి జరగట్లేదు. అసలు అమలు అవుతుందా? ఎంతవరకు అమలు అవుతుంది? అయితే ఇంకొక అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపట్టాలి. కేంద్ర సంస్థలో 10 సంవత్సరాలు నేను వస్తున్నానండి. 1 minute నా దగ్గర నేను పాయింట్ ఈస్ నాట్ దట్ 10 సంవత్సరాలకు ఇచ్చారండి. ఢిల్లీ పోలీసులకు కూడా ఇచ్చారు. మరి తెలంగాణ పోలీసులకు ఎందుకు వెళ్ళలేదు? ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఎందుకు వెళ్ళలేదు? మహారాష్ట్ర, ఒరిస్సా అందరు పోలీసులే కదా, అందరు డీజీపీలో ఉంటారు కదా, మరి ఆ పోలీసులకు ఎందుకు వెళ్ళలేదు? వై దే హావ్ స్టాప్డ్ అగైన్స్ట్ దట్ 9 ఇండిపెండెంట్ హై సెక్యూరిటీ కాదండి, అక్కడ కేంద్ర ప్రభుత్వం వాళ్ళది లేదండి. అందుకోసం అక్కడ వాళ్ళ ప్రభుత్వం అనుకూల ప్రభుత్వం లేదు, కేంద్రానికి సంబంధించి అనుకూల ప్రభుత్వం లేదు కాబట్టి ప్రతికూల ప్రభుత్వం ఉందనే ఉద్దేశంలో చేశారని అనుకునే అవకాశం ఉంది. ఏదేమైనటువంటి ఫండమెంటల్ రైట్స్ కి మాత్రం విఘాతం కలిగించే ఏ సెక్షన్ అయినా కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు, నేనైతే సుప్రీంకోర్టు పోలేను కాబట్టి ఐ వోంట్ ఛాలెంజ్, బట్ 1% మే ఛాలెంజ్ ఇట్ విల్ గెట్. రైట్, ఆల్రెడీ ఐటీ చట్టం క్లియర్ గా 69(1) క్లియర్ గా ఏ సందర్భాల్లో మనం డేటాని ఎన్క్రిప్ట్ చేయొచ్చు అని అంశం చెప్తున్నా కూడా కొత్తగా ఇంకొన్ని అధికారాలను ఇంకొన్ని ఎక్కువ సంస్థలకు, సో ఇంతకు ముందు 69(1) యాక్ట్ ప్రకారం తప్పకుండా హోమ్ సెక్రటరీ అభిమతం తీసుకున్న తర్వాతే అక్కడ మనం ఆ డేటాని ఎన్క్రిప్ట్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన చట్టం ప్రకారం దాదాపు ఈ 10 సంస్థల్లో ఉన్న ఎవరైనా సరే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్ఫర్మేషన్ కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో ఇదే ఇప్పుడు కొత్తగా వచ్చిన గెజెట్ లో ఉన్న ప్రధానమైన అంశం. సో ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చట్టం ఉన్నా కూడా కొన్ని ప్రత్యేక అధికారాలను కేంద్ర ప్రభుత్వం దఖలుపరుచుకునే ప్రయత్నం చేస్తుంది? చిన్న విరామం తర్వాత ప్రేమేందర్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. చూస్తూనే ఉండి.